హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ నుంచి అయితే ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. బేసిక్గా ఒక అప్డేట్ అనకూడదు, ఒక ఫన్నీ అప్డేట్ అనొచ్చు బేసిక్గా. ఎందుకంటే ఈ అప్డేట్లో కంప్లీట్గా ఒక ఫన్నీ వేలో మహేష్ బాబుని అయితే టీజ్ చేశారు. అండ్ మహేష్ బాబు గారు కూడా దీని మీద ఒక కమెంట్ అయితే పెట్టారు. ఒకసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్నా అని చెప్పేసి. ఈ మూవీ గురించి అయితే ఇప్పటివరకు అయితే ఏ అప్డేట్ అయితే రాలేదు బయటికి అఫీషియల్ గా. చాలా అప్డేట్స్ వచ్చినాయి, లైక్ ప్రియాంక చోప్రా హీరోయిన్ అని చెప్పేసి, చాలా హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారని చెప్పేసి, 1000 crores బడ్జెట్ అని చెప్పేసి చాలా అయితే రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ ఏవి మనకి బయటికి అయితే రాలేదు. బేసిక్గా లైక్ రాజమౌళి గారి గురించి మనకు తెలిసిందే, అంత ఈజీగా అప్డేట్స్ ఇవ్వడం అయితే రాజమౌళి నుంచి అయితే జరగదు. అండ్ హీరో లుక్స్ కానీ టైటిల్ విషయంలో కానీ అయితే ఇయర్స్ పట్టేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ హీరో అయితే 3 to 5 years అయితే రాజమౌళి దగ్గర లాక్ అయిపోతాడు. సో ఇదే విషయం అయితే మహేష్ బాబుకి మళ్ళీ జరగబోతుంది. ఎందుకంటే ఈరోజు పోస్ట్ చేసిన అప్డేట్లో మహేష్ బాబు గారిని ఒక జైల్లో పెట్టినట్టు, లైక్ ఒక లైన్ని జైల్లో పెట్టినట్టు అయితే టీజ్ చేశారనమాట. బేసిక్గా ఇదే ఫోటో ఒక 3-4 months బ్యాక్ అయితే రిలీజ్ చేసినప్పుడు, సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే మహేష్ బాబు గారు అయితే వెనక అని చెప్పి ఆ లైన్ ఎవరైతే ఉన్నారో మహేష్ బాబు అనేది అందరికీ అర్థమైపోయింది. బట్ ఇప్పుడు అదే పోస్ట్ చేసేసి ఒక లాకప్లో పెట్టేసి అండ్ మహేష్ బాబు పాస్పోర్ట్ రాజమౌళి చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. బేసిక్గా మహేష్ బాబు ఏంటంటే హాలిడేస్కి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఖాళీ దొరికిన ప్రతిసారి అబ్రాడ్కి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలతో అండ్ వైఫ్తో బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో ఇదే రాజమౌళి గారికి కొంచెం చికాకు తెప్పించిందేమో మేబీ. బేసిక్గా రాజమౌళి గారు ఏంటంటే ఏ అప్డేట్ అయినా సరే అంత ఈజీగా ఇవ్వరు. సో మహేష్ బాబు లుక్స్ విషయంలో అదే జరిగింది అనమాట. సో ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగే ఫోటోషూట్లు కానీ లేదంటే ఏదైనా ఒకేషన్స్కి వెళ్ళినప్పుడు మహేష్ బాబు గారి లుక్స్ అయితే వైరల్ అయిపోతున్నాయి అనమాట. సో అదే విషయంలో రాజమౌళి గారు ఏంటంటే మహేష్ బాబు గారు పాస్పోర్ట్ అయితే తీసుకున్నట్టు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికైనా బయటికి వెళ్తే ఈ ఫొటోస్ వచ్చేసి లుక్స్ అన్ని వైరల్ అవుతున్నాయి కాబట్టి రాజమౌళి గారు మహేష్ బాబు పాస్పోర్ట్ని అయితే తీసేసుకొని ఈ అప్డేట్లు అయితే మనకి పోస్ట్ చేశారనమాట. బేసిక్గా రాజమౌళి హీరోస్ ఎవరైనా ఉన్నారో 3 to 5 years, మనకి బాహుబలి చూసినా 5 years అయితే లాక్ అయిపోయాడు ప్రభాస్. అండ్ తర్వాత 3-4 years ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కూడా లాక్ అయిపోయారు. బేసిక్గా కోవిడ్ వల్ల ఇంకా ఎక్స్టెండ్ అయింది. బట్ ఇప్పుడు మహేష్ బాబు గారు యాక్చువల్లీ ఈ మూవీ 2 parts అంటున్నారు మహేష్ బాబు మూవీ. సో 2 parts అంటే ఆల్మోస్ట్ 5 to 6 years అయితే మహేష్ బాబు లాక్ అయిపోతాడు అనమాట. సో ఏ లుక్స్ కూడా బయటికి రాకుండా కంప్లీట్గా ఉండాలి అంటే మహేష్ బాబు గారు బయటికి వెళ్ళకూడదని అయితే ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ పాస్పోర్ట్ని అయితే తన చేతిలో పెట్టుకున్నారు. ఇంకా ఏం జరిగినా సరే ఏం అవ్వాలన్నా సరే రాజమౌళి అప్రూవల్స్ ఉండాల్సిందే. ఈవెన్ రాజమౌళి మూవీకి కూడా బయటికి వెళ్ళి షూట్ చేయాలన్నా సరే రాజమౌళి అప్రూవల్ ఉండాల్సిందే. సో అందుకోసం కంప్లీట్గా తన దగ్గరే పాస్పోర్ట్ పెట్టుకొని కంప్లీట్గా 3 to 5 years అయితే లాకప్ చేస్తాడు అనమాట మహేష్ బాబుని. ఏదేమైనా సరే రాజమౌళి గారు అయితే 3 to 5 years హోల్డ్ చేసుకున్నా సరే తర్వాత దాని అవుట్పుట్ చూసినాక దానికి డబుల్ వెయిట్ చేసినా సరే పర్వాలేదు అన్నంతగా ఉంటుంది. ఎందుకంటే మనం బాహుబలిలో చూసాము ప్రభాస్ గారు 5 years వెయిట్ చేసిన తర్వాత సో ఎలా ఇమేజ్ డబుల్ అయ్యిందో త్రిబుల్ అయ్యిందో మనందరికీ తెలుసు, ఎట్లా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అండ్ తర్వాత రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కూడా క్రేజ్ ఎలా డబుల్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఆ వెయిటింగ్ అనేది చాలా మంచిదనే చెప్పాలి. అండ్ మహేష్ బాబు ఇప్పటి వరకు అయితే అంత పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళదు. ఈ మూవీ నుంచి అయితే వెళ్ళబోతున్నాడు కాబట్టి 5 years అయితే కంప్లీట్గా 5 to 6 years 2 parts కాబట్టి ఇంకెక్కువే ఉండొచ్చు. అండ్ ఈ మూవీకి సంబంధించింది రీసెంట్గా ఒక ఈవెంట్ కూడా జరిగింది, ఓపెనింగ్ సినిమాని లాంటిది. ఆ సినిమానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఎక్కడ బయటకు అయితే రాలేదు. సో అంత కేరింగ్ తీసుకుంటున్నాడు అనమాట రాజమౌళి బయటికి రాకుండా ఉండడానికి. సో చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏందని చెప్పేసి. సో ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయ్యింది అనమాట. అండ్ మహేష్ బాబు గారు కూడా దీని మీద ఒక కమెంట్ అయితే పెట్టారు. ఒకసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్నా అని చెప్పేసి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మహేష్ బాబు గారు అయితే 5 years కాకపోతే 6 years అయినా సరే ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయాడు. ఒకసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్నా అని చెప్పేసి. సో చూడాలి ఇలాంటి ఇద్దరు డెడికేషన్గా కంప్లీట్గా 5 to 6 years ఒక టైం తీసుకుని ఎలాంటి హాలీవుడ్ రేంజ్ మూవీ ఇస్తారనేది మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది అనమాట. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.